నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గత 4-5 రోజులుగా గోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల వల్ల అనేక గ్రామాలు ముంపుకు గురై మరి ముఖ్యంగా ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరు అక్విడక్ట్ దగ్గర ఉన్నాం. మనం ఈ అక్విడక్ట్ దగ్గర రైతాంగం కొన్ని వేల ఎకరాలు ఈ ఎర్రకాల వల్ల మునిగిపోయి ఉంది. జంగారెడ్డిగూడెం సమీపంలోని కొంగువారిగూడెం దగ్గర నుండి ఎర్రకాలవ భద్రాచలం వైపు నుండి పైన కురిసిన భారీ వర్షాల వల్ల అక్కడ వాటర్ అంతా కూడా ఇటు ఎర్రకాల వైపు గోదావరి జిల్లాల వైపు ఈ ఎర్రకాల ప్రవాహంతో తాడేపల్లిగూడెం సమీపంలోని చిన్నతాడేపల్లి పరిసర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటిలో వేల ఎకరాలు నీట మునిగి రైతులు అలో రామ అంటూ అల్లాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గత 4 రోజులుగా అసెంబ్లీలో దీని మీద చర్చ చేశారు. మంత్రులు ఈ రోజున తాడేపల్లిగూడెం సమీపంలోని నందమూరు అక్విడక్ట్ దగ్గరికి మంత్రులు కొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఈ వంతెన దగ్గరికి వచ్చి ఎర్రకాలువ ప్రవహించే తీరు ఇప్పుడు దాకా చాలా వేగంగా వచ్చింది. వేల ఎకరాలు మునిగిపోయి ఉన్నాయి. వాళ్ళ రైతాంగం కూడా నష్టపోయే పరిస్థితి వల్ల రైతులకు జరిగిన అపార నష్టాన్ని అంచనా వేయడానికి మంత్రుల బృందం అధికారుల బృందం అంతా కూడా ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు. ఇప్పటికే రైతాంగం పెట్టుబడి పెట్టి నాట్లు వేసి నష్టపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ రైతాంగం ఆదుకోవడానికి పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులు కూడా సకాలంలో ఎక్కడో వడ్డీలు తీసుకొచ్చి ఇబ్బందులు పాలయ్యి నాట్లు వేసినప్పటికి కూడా ఈ ఎర్రకాలం ముంపు వల్ల రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి. అదే సమీపంలో ఉన్న తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాలు ఆ గ్రామాలు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడే స్టాగ్నేషన్ అయి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త నీరు బయటికి వరద నీరు బయటకు వస్తుంది. ప్రవాహం అయితే అలాగుంది. ఇంకా భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఎర్రకాలువ నీరు ప్రవాహం ఎక్కడ తగ్గలేదు. ప్రస్తుతానికైతే వరి పొలాలతో వరద నీటితో నిండి ఉన్న పొలాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కిందకి నీరు ఇంకుతూ ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఈ పరిస్థితిలో రైతాంగం కూడా లబోదిబోమన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా ఎర్రకాల ముంపు ప్రమాదంతో వేలాది ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి. రైతులు నష్టపోయే పరిస్థితి. ఈ రైతాంగానికి శాశ్వత పరిష్కారం కావాలనేదే రైతులు కోరుకుంటున్నారు. చాలామంది రైతులు కూడా దరిదాపుగా గ్రామాల్లో వారి గ్రామాల్లో చేసేదేం లేక ఇలా నీట మునిగిన పొలాలు చూసుకుని భయభ్రాంతులు చెందుతూ ఏం చేయాలి పరిస్థితి అనే దాని మీద ఆందోళన చెందుతూ ఉన్నారు. రైతులు కూడా ఈవేళ ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకుని శాశ్వత పరిష్కారం కనుగొనాలనేదే రైతులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ రైతాంగానికి ఆదుకునే ప్రయత్నం చేస్తుందా, లేదంటే ప్రతి ఏడాది అంటే ఇలా వర్షాలు వచ్చినప్పుడల్లా ఎర్రకాలం మునిగిపోతున్నప్పుడు ఎర్రకాలం ముంపు వల్ల గ్రామాలు మునుగుతున్నాయి, ప్రజలు నష్టపోతున్నారు, రైతాంగం కూడా నష్టపోతున్నారు. పంట పొలాలు మునిగిపోతే వ్యవసాయం చేతికొచ్చి మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా చాలా నష్టపోతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే శాశ్వత పరిష్కారం కావాలి. ఇలాంటి ఎర్రకాలం ముంపు గురయ్యే ప్రమాదం లేకుండా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేదే తాడేపల్లిగూడెం సమీపంలో ఉన్న నందమూరు దగ్గర ఉన్న గ్రామాలకు సంబంధించిన రైతులు వాపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలనేదే ఈ ప్రాంత రైతాంగం కోరుకుంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.